నమస్తే దోస్తులు. గల్పుకు కొత్తగా పైసలు సంపాదించగలిగి రావాలనుకుంటున్లా? అయితే ఈ వీడియో మీకే లాస్ట్ దాకా చూడుండ్లి. ముచ్చటేందంటే అస్సలు ముచ్చటకద్దము. మీరు ఏ పని మీదత్తే ఎక్కువ పైసలు సంపాదించొచ్చు. మంచిగుంటది. పని కూడా మంచిగుండాలా, పైసలు కూడా రావాలా. మనం వచ్చిన దానికి 4 పైసలు ఒదిచ్చి మంచిగా ఉండాలా కొంచెం ఈడికొచ్చినందుకు అని అనుకుంటే, నేను చెప్పిన పనుల మీద వచ్చిండ్లనుకో సూపరుంటది. మీకు పైసలు కూడా మంచిగానే ఉంటాయి. పని కూడా మంచిగానే ఉంటది. అదే మరి ఏ పని మీద రాకూడదు, అత్తే ఈడికచ్చినంకలా ఇబ్బందులు పడతాము అనేది కూడా చెప్తా. ఈ పనుల మీద అత్తిరనుకో కంపల్సరీ మీకు ఇబ్బందులు తప్పయి, మీకు పైసలు కూడా బాగా రావు. ఓకేనా? ఫస్ట్ అచ్చేసి ఇవన్నీ ముచ్చట ఎందుకంటే అసలు మ్యాటర్‌కి పోదాం. ఓకేనా? మళ్ళీ ఇవన్నీ ఎక్కువ చెప్తున్నావురా అని అనుకుంటారు. మ్యాటర్ ఏందంటే మీరు ఏదన్నా పని నేర్చుకొని వచ్చిండ్రనుకో చాలా బాగుంటది. ఆ! అసలు పని అంటే ఏంది? ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్ మీద వచ్చిండ్రనుకో మీకు జీతం మంచిగుంటది. పని మంచిగుంటది. మీకు ఈడికొచ్చినందుకు ఫాయిదా ఉంటది. సరేనా? ఇంకొకటి మేస్త్రి పని. మేస్త్రి పని మనం చులకన చూత్తం గానీ, మేస్త్రి పనిలో ఉన్నంత పైసా గల్ఫ్‌లో ఎక్కడ లేదు. మేస్త్రి పని అచ్చినోళ్ళు నెలకు 5,000 రియాల్లు, 6,000 దరాంసు ఇట్లా సంపాదిస్తారు. 10,000 కూడా సంపాదించేటోళ్ళున్నారు గల్ఫ్‌లో పైసల్ల. తెలుసా? ఆళ్ళకు రోజుకు బయట పని చేసేటోళ్ళు మేస్త్రి ఉంటే రోజుకి ఎంత తీసుకుంటారో తెలుసా? 200-300 దాకా తీసుకుంటారు. ఆ పైసలు. మేస్త్రి మంచిగానే. మేస్త్రి దాని మీద అత్తే పైసలు ఫుల్లే. ఎలక్ట్రీషియన్ చెప్పినా గదా! ఇంకొకటి సెంట్రింగ్ పని. సెంట్రింగ్ పని, సెంట్రింగ్ పని ఆడుంటది గానీ ఫుల్లు పైసలు. సెంట్రింగ్ పని మీద వచ్చినోళ్ళకు జీతం మంచిగుంటది. ఆరోగ్యం కూడా మంచిగుంటది. ఎందుకంటే పనెక్కువుంటది. మంచిగా హుషారుంటాం. ఆ సెంట్రింగ్ పని మీద వచ్చినోళ్ళకు పని మాత్రం సూపరుంటది. ఇంకొకటి ప్లంబర్. అదే కార్పెంటర్. కార్పెంటర్ మీద కూడా పైసలు ఫుల్లు. కార్పెంటర్ మీద అచ్చినోళ్ళు కూడా మస్తు పైసలు సంపాదించొచ్చు. ఓకేనా? ఇంకా మీరు ఏ పనులు మన వెల్డింగ్, వెల్డింగ్ పని మీద అచ్చినోళ్ళు కూడా జీతం మంచిగుంటది. ఇంకా మళ్ళా ఇది ఏది మెకానికు. మెకానిక్ అయితే ఇగ నీకు చెప్పలేం. మెకానిక్ అంటే ఇగ ఒక రాయల్ లైఫు ఉంటది. మంచిగా జీతం. నీకు ఒక 3, 4 నెలకే మంచిగా 5, 6 వేల జీతం ఉంటది. మెకానిక్ వచ్చినోళ్ళకు. ఓకేనా? ఈ పనుల మీద ఇంకా మస్తు పనులున్నాయి. మీరు నేర్చుకొని రండి. ఏదైనా కంప్యూటరు ఇవన్నీ ఈ అన్ని పనుల మీదనే రండి. నేర్చుకొని మీ సర్టిఫికేట్‌లు పెట్టుకొని, కంపెనీలు చూసుకొని, మంచి ట్రావెల్సు, గవర్నమెంట్ లైసెన్స్ ఉన్న ట్రావెల్సు మీరీడికొచ్చినా గాని, మీకు అవస్థలో ఉన్నా గాని, అంటే మీరీడికొచ్చినంకలా ఏదన్నా మీకు ప్రాబ్లమ్ అయితే మాట్లాడేటోళ్ళు ఉండాల. ఓకేనా? ఏజెంట్ గాడయితే నిన్ను ఫ్లైట్ ఎక్కిచ్చి ఇక్కడికి తోలేసినంకలా ఆడస్సలకి సంబంధం ఉండదు. ఆడికి పట్టించుకోడు కూడా. తెలుసా? మళ్ళీ ఈడికొచ్చినంకలా మీరే ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటారు. పెద్ద న్యూసెన్స్ అయిపోతది. అదే నువ్వు మంచి ఒక గవర్నమెంట్ లైసెన్స్ ఉన్న ట్రావెల్స్ మీద వచ్చినావనుకో, మంచిగా నీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా గాని కంపెనీ ట్రావెల్స్ డైరెక్ట్ మాట్లాడతాడు. ట్రావెల్సోడు డైరెక్ట్ హెడ్ ఆఫీస్‌కి మాట్లాడతాడు. కొంచెం మీకు మంచిగుంటది. ఓకేనా? ఈ ఏజెంట్‌లు ఏందంటే ఇక్కడ నుంచి మనోళ్ళు మస్తు తెలుగోళ్ళు. మస్తు విజలు పంపిస్తుండ్లు. కొందరు మంచిగున్నారు. కానీ ఎక్కువ శాతం మంది లంగలే. పెద్ద లంగలు. ఎందుకంటే మనిషిని క్యాండిడేట్‌ని తోలుకొస్తుండ్లు. తోలుకొచ్చి ఇక్కడ పనిలో పెట్టినంకలా ఏదైనా సమస్యొత్తే పోయి మాట్లాడి సాల్వ్ చేయాలి గదా! అట్లనే ఇడిసబెట్టేత్తుండ్లు. ఆళ్ళకు జీతాలియ్యక, అన్నం లేక ఎంత ఇబ్బందులు పడుతుండ్లంటే నాకు చాలా మంది మెసేజ్‌లు చేత్తుండ్లు. ఈ వీడియో చేయటానికి కారణం కూడా ఆళ్ళే. "అన్నా గిట్లా ఉన్నదే, గట్లా ఉన్నదే, మేము గిట్లచ్చినమే, మాకు ఎలక్ట్రీషియన్ అని జెప్పిల్లు. గీడికొచ్చినంకల గీది ఉన్నది" అనని కూడా చెప్తుండ్లు. మీరచ్చేటప్పుడే ఆడ మేము అనుకున్న పని అంటే నువ్వు దేని మీద అత్తున్నావో ఆ పని ఉన్నదా? లేకపోతే ఒకవేళ ఆడ లేకపోతే నాకు రిటర్న్ పైసలిత్తరా? ఇవన్నీ మాట్లాడుకొని ఖచ్చితంగా రండి. మీరిగ ఆడ పని లేదు, ఏదో ఒకటి పోవాలా, ఏదో ఒకటి జేసుకోవాలన్నా అనుకో, ఈడికొచ్చినంకలా ఇబ్బందులు పడతారు. మళ్ళా ఇంకొకటేందంటే, మీరు ఏ పని మీద రాకూడదు అనని జెప్పినా, ఈ క్లీనింగ్ మీద రాకండి భయ్. క్లీనింగ్ మీద మీరు మస్తు సదువుకున్నోళ్ళు కూడా ఈ డిగ్రీలు అవి ఇవి చదువుకున్నోళ్ళు కూడా క్లీనింగ్ మీదచ్చి జీతాలుండయి, మన్నుండయి, పెద్ద అవస్థ. ఈ లేబర్ మీద కూడా లేబరు ఈ పని అచ్చేటోళ్ళకంటే లేబర్ ఎక్కువ పని జేత్తడు.
లేబరే ఎక్కువ పని జేస్తారు. ఆళ్ళకే ఎక్కువ పనుంటది. కానీ ఆళ్ళకే జీతం తక్కువ లేబర్‌కి. మీరు కూడా ఏదన్నా పని నేర్చుకోండి. పని నేర్చుకొని అత్తనే ఈడ కరెక్ట్ ఉంటది. చిన్నప్పటి నుంచే ఏదో ఒకటి నేర్చుకోవాలి. మీరు చదువు ఒక్కొక్కడ చదువుకోవాలా, ఒక్కొక్కడ పని నేర్చుకోవాలా. అయితే మీకు ఫ్యూచర్‌ల మంచిగా పనికొత్తది. ఎందుకంటే ఒకవేళ జాబ్ రాకున్నా ఆ పనొత్తది గదా! పని చేసుకొని బతకచ్చు. ఓకేనా? మీరు పనులు నేర్చుకోండి. మీకు ఎక్కడికైనా మంచి జీతం ఉంటది. మంచిగుంటది. పనులత్తే మన ఇండియాలోనే ఫుల్లు పనులున్నాయి భయ్. మన ఇండియాలోనే పనులు జేసుకోవచ్చు. ఈ ఈ వీడియో ఎందుకంటే, మా లెక్క మీరు ఇబ్బందులు పడొద్దు. తెలుసా? ఈ డ్రైవర్ మీద కూడా దుబాయ్ దుబాయ్‌లోకే దుబాయ్‌లో ఉన్నోళ్ళకే జీతాలు. వేరే కంట్రీలో ఉన్నోళ్ళకి అందరికి డ్రైవర్లకు అంతగాని జీతాలుండయి. కంపెనీలల్ల పెద్ద పెద్ద బండ్లు నడిపేటోళ్ళకే జీతాలుంటాయి. ఈ కార్లు, బోల్లు నడిపేటోళ్ళకు గంతే 30,000, 35,000 జీతం ఉంటది. ఇగ ఈడికచ్చినంకల్లా గంత జీతం మీద అండుకోవాలా, తినాలా, అది జేయాలా, ఇది జేయాలా అంటే ఈడనే 10,000 పీకుతాయి. ఇంటికాడ ఒక 15,000 ఖర్చు. ఈ పిల్లగాళ్ళ, బుల్లగాళ్ళయి అన్నీ అంటే నెలకు ఆడికే అంతకు తగ్గట్ల బొంతలే గంతే. మీకేదైనా పనొత్తనే మంచిగా జీతాలుంటాయి, మంచిగుంటాయి. సంపాదించేటోళ్ళు కూడా దేశాలల్ల మస్తు సంపాదిస్తుర్రు. ఇంటికాడ కూడా పనొత్తే ఏదైనా పని చేసుకొని బతకచ్చు. మనకు తెలివి గావాలంతే. ఈ మ్యాటర్ ఇదంతా ఎందుకు జెప్తున్నానంటే ఇదంతా మీకోసమే. ఎందుకంటే చాలామంది ఈడికచ్చి మోసపోతుండ్లు, ఇబ్బందులు పడుతుండ్లు. మీరు ఈ క్లీనింగ్ మీద, లేబర్‌ల మీద, ఈ డ్రైవర్‌ల మీద కూడా ఎక్కువ కంపెనీ పెద్ద బండ్లు, కంపెనీలల్ల ఎక్కువుండి రన్‌లి. ఈ హౌస్ డ్రైవర్లు ఇదేంది క్లీనింగు వీటిలల్ల జీతాలు లేవు. లేబర్‌కు ఈళ్ళే ఎక్కువ పని జేత్తరు. కానీ ఈళ్ళకే తక్కువ జీతాలు. ఆ! అట్లా. అందుకని మీరు పనులు నేర్చుకొని రండి. డ్రైవర్ల మీద గూడా కంపెనీలల్ల వీటిలల్ల పోతే బాగుంటది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ జేసి, ఫాలో జేసి అందరికి షేర్ చేయండి తెలిసేటట్ల. ఓకే. జై హింద్.